ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖాదు కంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగములోనికి వెళదామండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగములోనికి వెళదాం. 6వ అధ్యాయము అపోస్తుల కార్యములు. నాలుగవ వచనాన్ని 5వ వచనాన్ని ఈ 2 వచనాల్ని కలిపి చదువుకుందామండి. కలిపి చదువుకుందాం. క్షమించండి, 3 వచనాల్ని కూడా 4, 5, 6 ఈ 3 వచనాల్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మరి వచ్చిన సమస్యను బట్టి అక్కడ ఒక 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి అని అపోస్తులు చెప్పడం వల్ల సమాజం అంతా కూడా మరి 7 మనుషులను ఏర్పరచుకోవడం కొరకై వారు తీర్మానం చేసుకున్నారు. అంతేకాదు ఆ 7 ఎలాగ ఉండాలి అంటే అక్కడ కొన్ని విషయాలు చెప్పారు. వారు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వారై మరి మంచి పేరు, మంచి సాక్ష్యము కలిగిన వారై ఉండాలి అని అక్కడ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ 4వ అధ్యాయం 4వ వచనంలోకి మనం వచ్చినప్పుడు ఆ 7 మరి ఇంకొక 2 లక్షణాలు, ఒక లక్షణం చెప్తున్నారు. వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారైనా. సరే, అంటే 7 కూడా మరి ఎలాంటి వారు అంటే విశ్వాసము కూడా కలిగిన వారు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ కూడిన వారే కాక మరి మంచి సాక్ష్యము, మంచి పేరు కలిగిన వారు మాత్రమే కాక దేవుని యందు కూడా విశ్వాసము కలిగిన వారు. కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వారైనా వీరు 7 మనుషులను వారిలో ఏర్పరచుకొని వీరు అపోస్తలుల యొద్ద వీరు నిలబెట్టారు. ఈ 7 కూడా మంచి సాక్ష్యము కలిగిన వారు, మంచి జీవితాన్ని కలిగిన వారు, మంచి పేరు కలిగిన వారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు. వీళ్ళ గురించి మనం తర్వాత ఇంకా చదువుతూ వెళ్తే స్తెఫను కానీ, ఫిలిప్ కానీ, ప్రొకోరు కానీ, పర్మెనాసు కానీ, నికానోరు కానీ, లేక నికోలాయస్ కానీ, ఇలా చాలామంది ఈ 7 చాలా దేవుని కొరకు బలమైన కార్యములను చేసిన వారు. వారు ప్రాణములను సైతము కూడా లెక్క చేయలేదు, దేవుని కొరకు తన ప్రాణాలను అర్పించడానికి కూడా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి 7 మనుషుల్ని ఎందుకు అపోస్తులు ఏర్పరచుకోమన్నారు అంటే, మా పని ఆహారము వడ్డించడం మా పని కాదు, ఆహారం పంచిపెట్టడం మా పని కాదు. మా పని ఏంటి అంటే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక కూడుకుంటాం. మేము చేయవలసిన పని ఏంటి అంటే ప్రార్థన, వాక్య పరిచర్య, ఇది మేము 2 చేయవలసిన వారు. అంతేకాని మీకు ఆహారము పంచిపెట్టడము ఇది మా పని కాదు అనే విషయాన్ని అపోస్తులైన వారు ఆనాడు సంఘానికి తెలియచేశారు. వారు నిజమే కదా, వారు కూడా గుర్తించారు దేవుడు వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడు, వారు చేయవలసిన పని ఏంటి,
మనకు ఆహారం వడ్డించడమా? కాదు కదా. వారి పనేంటి అంటే దేవుని యొక్క వాక్యమును బోధించడం, దేవుని యొక్క పరిచర్య కొరకు, సంఘము కొరకు ప్రార్థించడం, ఇది వారి బాధ్యత. కాబట్టి వారికి ఈ పని మనకు వదిలేద్దాం. మనలో 7గురిని వారు చెప్పినట్లుగానే ఏర్పరచుకుందాము అని వారు 7గురు మనుషుల్ని కూడా ఏర్పరచుకున్నారు. నేటి దినాలలో దేవుని సేవకులుగా చేయవలసిన పని ఏంటి అంటే వారు దేవుని యొక్క మందిరములో దేవుని వాక్యమును బోధించడం, రెండవదిగా దేవుని యొక్క ప్రజల కొరకు వారు అనుదినము ప్రార్థించడం వీరి కర్తవ్యం అన్నమాట. దేవుడు ఎందుకు వారిని ఏర్పరచుకున్నాడు? వీరు చేయవలసిన పని ఏంటి? అపోస్తులైన వారు కానీ, దేవుని యొక్క దైవజనులైన వారు కానీ వారు చేయవలసిన పని ఏంటంటే ఎల్లప్పుడూ ఈ సేవ యందే లేక దేవుని యొక్క పని యందే వీరు నిమగ్నమై ఉండాలా. అంతేకాని వీరి స్వలాభం కొరకు కానీ, వీరి సొంత లాభసాటి కొరకు కానీ ఇహలోక సంబంధమైన జీవన వ్యాపారముల్లో చిక్కుకొనకూడదు. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఆయన చెప్పినప్పుడు, తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఉండాలి అంటే సైనికుడు అనేవాడు ఎలాగూ ఉండాలో ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. సరే, మనం చూద్దాం ఆ మాటను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికుడెవడు కూడా సైన్యములో చేరిన తర్వాత తన సైన్యాధిపతి అయిన తన యొక్క ఆ యొక్క నాయకుని సంతోష పెట్టాలనుకుంటాడే తప్ప తన్ను తానుగా సంతోషపరచుకోవాలని ఈ జీవన సంబంధమైన వ్యాపారములో చిక్కుకునేవాడు కాదు. అంటే తన బ్రతుకు దేరువు కొరకు పనిచేసేవాడు కాదు. ఈ నేటి దినాలలో చాలామంది ఇదొక అంటే జీవనము చేసుకోవడానికి, అంటే బ్రతకడానికి ఇది ఒక ఆధారమైందన్నమాట. నేటి దినాలలో దేవుని సేవ అనేది కూడా మనుషులుగా అంటే బ్రతకడానికి ఒక ఆధారమైన సేవగా వీరు ఎంచుకున్నారు. గత ఆదివారం నేను కొండపల్లి పరిచర్యకి వెళ్ళి నేను తిరిగి వస్తూ ఉంటే ఆ డ్రైవర్ గారు కూడా దేవుణ్ణి నమ్ముకున్న ఆయన అన్నమాట. ఆయన అన్నాడు, అంటే చాలా పరిచయం అయిన తర్వాత ఆయన అన్నాడు అన్నమాట, అయ్యా బ్రదర్ గారు, ఈ కండక్టర్ గారి గురించి ప్రార్థన చేయండి అన్నాడు. ఏమంటే ఎన్నిసార్లు చెప్పినా దేవుడి గురించి ఆయన నమ్ముతా లేదు అన్నాడు. ఆ కండక్టర్ గారు కూడా చాలా మంచోరు. ఏమి నమ్మంటారు చెప్పండి అన్నాడు. అదేంటి సార్ అలాగంటాడు? నాకు అందరూ ఒకటే సార్, లోకంలో ఉన్న దేవుళ్ళందరూ కూడా ఒకటే, నేను ఎవరిని తృణీకరించను. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, దేవుడు అనేవారు అందరికీ ఒకటే కదా అని ఆయన చెప్తూ ఆయన ఏం మాట్లాడాడు అంటే, సార్ పోనీ మేమేదో మీ పాస్టర్లే చెప్తారు, మేము పూజించేదేమో రాళ్ళని, చెట్లని, జీవము లేని వాటిని, బొమ్మల్ని, ఆటలని, ఇట్లని అని చెప్తారు. పోనీ మేమందరం ఎన్నో తప్పులు చేస్తున్నాం, పాపులు అంటున్నారే, మరి యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళు మీరెంతమంది పవిత్రులండి అని అడిగాడు. అడిగితే అదేంటంటే అలాగన్నారు. చూపించమంటారా? ఈనాడు పాస్టర్లు అన్న వాళ్ళు ఇద్దరేసి పెళ్ళాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా అన్నాడు. ఎంత నీచమైన పనులు చేస్తున్నారు తెలుసా, నేను చూపించమంటారా అని ఎన్ని రకాలుగా మాట్లాడాడో. ఇంక ఒక్క మాటకు కూడా నేను సమాధానం చెప్పలేకపోయాను. కారణం ఏంటంటే మీలోనే ఇన్ని తప్పులు ఎట్టుకొని మీరెవరికండి నీతిని చెప్తారు? మీరేంటి బోధించేది? చాలాసార్లు అలా మాట్లాడితే నేను అన్నాను, సార్ అందరూ అలాగ ఉండరు. మీరు చూసినంత వరకు 100% అలాగే ఉన్నారేమో కానీ మంచి అనేది ఉందండి, ఒక్కసారి చూడండి అన్నాను. అంటున్నాడు, నేను చూశాను సార్, నేను అందరినీ చూసే మీకు చెప్తున్నాను, నేను అందరినీ చూసి చెప్తున్నాను. ఏది డ్రైవర్ చెప్తున్నాడు నన్ను యేసుప్రభువుని నమ్ముకో, యేసుప్రభువుని నమ్ముకో అన్నాడు. ఏటి నమ్ముకోవాలి చెప్పండి? నమ్మిన వాళ్ళు ఏమైనా మారారా? ఎక్కడ మారారు చెప్పండి వాళ్ళని అని ఎంతసేపు ఆయన వాదించాడంటే నిజమే, నేనేం చెప్తాను కాదని. జరుగుతున్న పరిస్థితులన్నీ అవే.
ఎలాగ సంపాదిస్తున్నారు, ఎంతంత సంపాదిస్తున్నారు, ఎలాగ సంపాదిస్తున్నారు. ఆయన చెప్పాడు, ఊర్లో ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకుందండి, వాళ్ళ బంధువులు ఎవరూ నమ్ముకోలేదు, ఆమె చనిపోయింది. చనిపోతే మరి ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? మరి వచ్చి సమాధి చేయాలి కదా. అది ఆదివారం వచ్చిందంట. ఆదివారం అయితే నేను సమాధి చేయను అని పెట్టాడు. ఇప్పుడు ఆదివారం నువ్వు వచ్చి సమాధి చేయాలంటే మరి ఇప్పుడు ఎలాగా? మరి ఎలా మీరు చేయకపోతే ఎలాగండి బాబు? మీరు రావాలి తప్పక. మరి ఆమె దేవుణ్ణి నమ్ముకుంది కదా అని ఎంత చెప్పినా సరే నేను రావాలంటే చివరిగా 3,000 నాకు ఇస్తే వస్తాను అన్నాడట. ఏంటండి 3,000 రూపాయలు అంటే? ఈరోజు నాకు వచ్చే సందా 3,000 అండి. ఆ సందా ఇస్తేనే వస్తాను. మరి ఇప్పుడు నేను గుడి పెట్టకూడదు, గుడి పెడితే మరి మీ శవాన్ని తీయకూడదు, మరి నేను ఆ గుడికి మానేయాలంటే మరి నా డబ్బులు పోతాయి కదా, నేను వస్తాను, నాకు ఆ డబ్బులు ఇస్తానంటే అన్నాడు. వాళ్ళు అన్నారట, సార్ వాళ్ళ బంధువులు ఎవరో దేవుణ్ణి నమ్ముకోలేదు, ఆమె ఒక్కరితే దేవుణ్ణి నమ్ముకుంది. ఇప్పుడు 3,000 అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? ఇప్పుడు ఆమె సమాధి చేయడానికి ఆమె పెట్టికి ఆ గొయ్యికి బోల్ డబ్బులు అయిపోతున్నాయంటే అలాగైతే వస్తానండి అన్నాడట. ఇలాంటి ఒకటి కాదు సార్, నేను ఎన్ని చూపించమంటారు? నాకు చాలా సిగ్గేసిందనమాట. నిజమే కదా. ఈనాడు మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం మనమే సరిలేకపోతే మనల్ని చూసేవారు మన గురించి ఏం సాక్ష్యం చెప్తారు? అందుకనే ఈనాడు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారి చేతే దేవుడి నామం అవమానపరచబడుతుందండి, అవమానపరచబడుతుంది. రకరకాలుగా బోధిస్తున్నారు. లాభసాటి కొరకే బోధిస్తున్నారు. ఈ రోజున సంపాదన కొరకే బోధ, ఎన్ని రకాలుగా బోధిస్తున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ముందు మనం మాదిరి చూపించాలి, మనము మారాలి. మనము మారలేనప్పుడు మనం ఎవ్వరికీ యేసుప్రభువారిని చూపించలేం. మనం యేసుప్రభువారిని చూపించాలి అంటే మన మాటలతో చూపించలేము, కానీ మన కార్యములు అంటే మన క్రియల చేత దేవుణ్ణి చూపించు. ఆయన చెప్పాను, అయ్యా నిజమే మీరు చెప్పిందంతా నేను కాదు అంటలేదు, ఎందుకంటే అలాంటి వారు కూడా ఉన్నారు. అలాగని అందరూ అలాగ లేరు, ఉన్నారండి. ఒక 10% ఉన్నారండి మంచివారు అంటే ఆయన అన్నాడు, 90%లో 10 మంది ఉంటే ఏం లెక్కండి? అదేంటి చెప్పండి? ఈ 10 మంది ఎంతమందిని మార్చేస్తారు? మీ వల్ల లోకం అంతా మారిపోద్దా? ఇంకా చాలా ఆయన వాదించినప్పుడు కూడా చెప్పాను, సార్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు చెప్పగలం, కానీ మీరు వాదించే ధోరణిలోకి వెళితే మీకు నేను చెప్పలేను సార్. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? వాదునికి దిగొద్దన్నది, వాదునికి దిగొద్దన్నది చెప్పింది. మీరు విన్నారా, మీరు బాగుపడతారు. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తారు. లేదా వినకపోతే అది మీకు నష్టం. మాకేమీ లాభం కాదండి, మీరు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మాకేంటి వచ్చే లాభం? అప్పుడు ఆయన ఇంకా బాగా మాట్లాడి అప్పుడు పాస్టర్ గారు, అంటే మిమ్మల్ని నేను మాట్లాడతలేదు, మిమ్మల్ని నేను బాగా చూస్తున్నాను, నాకు బాగా మీరు తెలుసు, మిమ్మల్ని పరిశీలన కూడా చేశాను, అంటే మీ గురించి కాదు నేను చెప్తున్నాను అని చెప్తూ, నాకు యేసుప్రభువారు అంటే ఇష్టమేనండి, కానీ సమాజంలో జరుగుతున్న విషయాలకి నేను రావడానికి ఇష్టపడతలేదు. ఒకవేళ ఆ దేవుడు నన్ను మారిస్తే, నన్ను పట్టుకొని ఆయన దగ్గర తీసుకొస్తే తప్పక నేను వస్తాను. అలాగని నేనేమీ ద్వేషించను. ఆయన కూడా దేవుడే, నేను కాదు అంటలేదు. కాబట్టి కానీ మీలో మీరే ఇలాంటి వారు, ఇన్ని శాఖలు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి వ్యతిరేకం, ద్వేషము, ఇలాంటి లాభసాటి కొరకే ఉన్నారండి. ఏ మతమైనా అలాగే ఉందండి. మా వాళ్ళు అలాగే ఉన్నారు, మీ వాళ్ళు అలాగే ఉన్నారు, ఇంక మాకు మీకు తేడా ఏముందండి అని ఆఖరికి ఆయన శాంతంగా ముగించి ఆయన అన్నాడు, నేనే ఎలా అన్నానని బాధపడకండి, జరుగుతున్న విషయాలు మీకు చెప్తున్నాను అంతే, లోకం ఎలాగుందో చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అంటున్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, సార్ మీరు చూసినంత మాత్రానికి అదే అంటే అది తప్పే, నేను కాదంటలేదు, కానీ అందరూ అలాగ ఉన్నారనకండి. ఒక్కసారి నేను పలానా చోట ఉంటున్నాను, నా దగ్గరికి రండి, నన్ను చూడండి ఒక్కసారి, అప్పుడు మీరు మాట్లాడండి. మీరు ఏది చెప్పినా, మీరు ఏది మాట్లాడినా దానికి నేను ఇష్టపడతాను. మీరు చెప్పిన దానికి నేను అలాగ ఉన్నానా లేదా, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నేను ఏదైనా ఉంటే మీరు నన్ను నిలదీసి అడగొచ్చు అని ఆయనకి నేను చెప్పి ఇంక దిగిపోయానన్నమాట.
నిజమే కదా. ఈనాడు మనం యేసుప్రభువారిని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న అనేక మంది నేటి దినాలలో దేవుని బిడ్డలుగా చెప్పబడుతూ దేవుని యొక్క నామానికే అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకనే ఈ రోజుల్లో అన్యజనులు ఎవరు కూడా దేవుని నమ్మకపోవడానికి గల కారణం ఏంటి అంటే మనమే దానికి అడ్డు. మనమే మారలేనప్పుడు, మన జీవితాలే బాగోలేనప్పుడు మనం ఎవరికి చెప్తాం? ఎవరికి చెప్తే మారతారు? కాబట్టి ఈ యొక్క బోధకుడు అంటే దేవుని యొక్క సేవకుడికే పిలువబడుతున్నవాడు, ఒక దేవుని సేవకుడు అనేవాడు ఈ జీవన సంబంధమైన వ్యాపారముల్లో చిక్కుకోకూడదు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలు చేయకూడదు. నేటి దినాలలో దేవుని సేవకులు అనేవారే ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. ఒక ఆయన చెప్పాడు, అయ్యా పలానా సేవకుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడండి, భూములు కొంటున్నాడు, భూములు అమ్ముతున్నాడు, ఆయన దేవుని సేవకుడు, మీ సహవాసంలోనే ఉన్నాడు అని అన్నాడు. నిజమా? చూపించమంటారా అన్నాడు. నిజమే. ఈరోజు కోట్లు సంపాదించాడు, ఆయన దేవుని సేవకుడే, ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు మళ్ళీని, కానీ వ్యాపారం చేస్తున్నాడు. ఏమంటే తప్పేముంది దాంట్లో? ఇప్పుడు నేను సంపాదించినంత దేవుని సేవకుడికే కదా ఖర్చు పెట్టడం, నా సొంతంగా నేను ఇంకో చేసుకోవట్లేదు కదా. అలా చేయడంలో తప్పేం కదా. అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, నీ స్వహస్తాలతో పని చేసుకుని బతకమన్నాడు. కాబట్టి నేను స్వహస్తాలతో పని చేసుకున్నాను, దాని తప్పే ఉంది. దేవుని వాక్యం ఆయనకి ఆ రీతిగా ఆ ధోరణిలో వెళ్తున్నారు. కానీ ఇక్కడ అపోస్తలులు ఏం చెప్తున్నారంటే, మా పనేంటి? వాక్యమును బోధించడం, ప్రార్థన చేయడమే. మేము ఈ పని చేసేవాళ్ళమే తప్ప మేము ఈ లోక సంబంధమైన వ్యాపకాలు పెట్టుకొని, ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన వ్యాపారములో చిక్కబడి ఏదో మేము సంపాదించి లేక మేమేదో కష్టపడి మేము బ్రతకాలని మా ఆలోచన ఏమీ లేదు. ఇది కాదు మా పని. మేము ఇందుకొరకు దేవుడు మమ్మల్ని పిలుచుకోలేదు. మమ్మల్ని పిలిచింది ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని సకల జనులకు మేము తెలియచేయాలా, ఇది మా బాధ్యత. కాబట్టి ఆ 7 ఏర్పరచుకోమన్నప్పుడు వారు 7 మనుషుల్ని వారి ఎదుటికి తీసుకొచ్చారు. వారు ఈ 7 వీరి పేర్లు మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో వీరి యొక్క పేర్లు ఇక్కడ 7 పేర్లు కూడా చెప్తున్నారు. 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడైన స్తెఫను ఒకడు, అందులో ఒక ఆయన స్తెఫను, 2వ ఆయన ఫిలిప్పు, 3వ ఆయన ప్రోకోరు, 4వ ఆయన నికానోరు, 5 తీమోను, 6 పరిమనాసు, 7 నికోలాసు. ఈ 7 మనుషుల్ని అపోస్తలుల యొద్దకు తీసుకుని వచ్చారన్నమాట. ఎప్పుడైతే వీరు అపోస్తలుల యొద్దకు తీసుకుని వచ్చారో అపోస్తలులు వీరి మీద చేతులుంచి వీరిని ఆ పని కొరకు ప్రతిష్ఠించారు. ఏ పని కొరకు ప్రతిష్ఠించారు అంటే ఆహారమును వడ్డించే పని కొరకు వారిని అప్పగించారు. ఆ బాధ్యతను వారు ఏ బాధ్యతనైతే వారు అప్పగించారో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో వారు ఎక్కడా కూడా తప్పుపోలేదు. వారి వల్ల దేవుని యొక్క ప్రజలకు కానీ, దేవుని యొక్క సంఘానికి కానీ, లేక నియమించబడిన అపోస్తులకు కానీ వీళ్ళు ఎటువంటి కీడుని కానీ, నష్టాన్ని కానీ, అవమానాన్ని కానీ తీసుకొని రాలేదు. వీరు ఎలాగ పనిచేశారు అంటే చాలా నమ్మకమైన వారు. సరే, నేను వీళ్ళ గురించి ఆలోచన చేశానన్నమాట. మరి నేనేం చెప్పాలా వీళ్ళ 7 గురించి అంటే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థముగా ఉందన్నమాట బైబిల్ గ్రంథంలో. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పేరుకి కూడా ఒక అర్థం అంటూ ఉంటుంది. అర్థము లేకుండా దేవుడు ఏ పేరు కూడా చెప్పడాయన. కాబట్టి ఆయన ఈ 7 కూడా దేవుడు అభిషేకించినప్పుడు ఈ 7 కూడా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థముగా చెప్పాడనమాట ఆయన. సరే, ఇప్పుడు మొట్టమొదట ఆయనైనా ఈ స్తెఫను గురించి వారు స్తెఫను తీసుకొచ్చారనమాట. స్తెఫను అంటే బైబిల్ గ్రంథములో స్తెఫనుకి యొక్క పేరుకి అర్థం ఏంటి అంటే కిరీటము. కిరీటము. నేను ఆలోచన చేశానన్నమాట.
అంటే ఏంటి కిరీటం? స్తెపను అన్న మాటకి కిరీటం అని అర్థం ఉంది కదా. అసలు కిరీటం అంటే ఏంటి మనందరికీ తెలుసు. మరి బైబిల్ గ్రంథంలో కిరీటాల గురించి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చెప్పబడ్డాయి. అంతేకాదు కిరీటం అనేది ఆనాడు రాజులు ధరించేవారు, వాళ్ళకి ఎంతో ఘనతకు కారణం అన్నమాట. కిరీటము అనేది వాళ్ళ ఘనతను, వారి పేరు ప్రఖ్యాతుల్ని చూపించగలుగుతుంది. అదెంతో యోగ్యమైనదన్నమాట. మరి స్తెపను అనగా, కిరీటము అనగా ఆయన ఎంతో ఘనత కలిగిన వాడు, లేక ఎంతో శ్రేష్టమైన వాడు. అది అందరికీ రాదది. నిజంగా స్తెపను యొక్క జీవితాన్ని చూసుకోగలిగితే ఈ 7 క్రొత్త నిబంధనలోనే మొట్టమొదటిగా హతసాక్షిగా చేయబడిన వాడే స్తెపను. యేసు ప్రభువారి తర్వాత చంపబడిన వారిలో స్తెపను 2వ స్థానంలో ఉన్నాడు. ఒకవేళ దేవుడు కాక చంపబడిన వారు మొట్టమొదటిలో హతసాక్షి ఎవరు అంటే ఈ స్తెపనే క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా హతసాక్షిగా చేయబడినవాడు. దేవుని కొరకు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఆయన చనిపోతున్నప్పుడు కూడా ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన మోకాళ్ళు ఊని సమాజం అంతటి మధ్య ఆయన ఆకాశం వైపు కనులెత్తి ఆ దేవునికి ప్రార్థన చేశాడు. తండ్రి, ఈ పాపము వీరి మీద మోపకుము అని చెప్పి ఆయన ప్రాణం విడిచాడు. ఆయన స్తెపను ఎంత త్యాగము చేశాడు అంటే దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. అంతేకాదు తను చంపేవారిని కూడా క్షమించగలిగిన మనసును కలిగిన వాడు. తండ్రి, ఈ పాపం వీరి మీద మోపొద్దు అని స్తెపను ఎంతగానో దేవునికి ప్రార్థన చేశాడు ఆయన. అందుకనే స్తెపను అనే పేరుకి కిరీటము అంటే అందరికీ కిరీటం దొరకదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక 7 కిరీటాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 7 కిరీటాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎవరెవరికి దేవుడు కిరీటాలు ఇస్తాడు, ఈ కిరీటము ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే ఇది అందరికీ అనుగ్రహించబడే కిరీటాలు కాదు. ఆ కిరీటాన్ని అనుభవించాలి అంటే, కిరీటాన్ని ధరించాలి అంటే వాళ్ళు చాలా శ్రమ అనుభవించాలి. దేవుని కొరకు ఎంతో శ్రమపడిన వారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఒక మాట చూపిస్తాను, మీకు బాగా తెలిసిన మాటే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమండి. 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరైతే యేసు ప్రభువారు అనుగ్రహించిన ప్రత్యక్షతలో ఉంటారో, ఆ దర్శనములో, ఆ బోధలో ఎవరైతే నిలుస్తారో వాళ్ళందరికీ కూడా ఆ నీతి కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే కిరీటాలు మరి బైబిల్ గ్రంథంలో 7 కిరీటాలుగా రాయబడ్డాయి. ఆ 7 కిరీటాల్లో ఎవరికి మొట్టమొదటిగా అంటే కిరీటము అనగా ఎవరు దానికి యోగ్యులుగా ఎంచబడతారు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం అన్నమాట. బైబిల్ గ్రంథంలో అందరికీ అన్ని కిరీటాలు రావాలి అంటే వీరు అన్ని రకాలుగా సిద్ధపరచబడి ఉండాలి. కాబట్టి ఈ రోజున స్తెపను యొక్క జీవితాన్ని మనం చూసుకోగలిగితే, స్తెపను అనగా కిరీటము, ఒక ఘనతకు కారణమైన వాడు, ఒక ప్రతిష్ఠించబడిన వాడు. అది ఎంతో యోగ్యతను చూపిస్తుందండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి ఈ రాజ్యాధిపతులైన రాజులు మాత్రమే ఆనాడు వారి కిరీటాలు ధరించేవారు. ఆ కిరీటాలు ధరించేటప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో అయితే ఉంటారో అంటే వాళ్ళకి రాజ్యం యొక్క ఘనత, ఆ ఘనతను బట్టే వాళ్ళ కిరీటాన్ని తయారు చేసుకునేవారు. ఎందుకంటే ఆ కిరీటము తీశారు అంటే, కిరీటం పోయింది అంటే ఆ రాజు ఇంకా ఘనహీనుడిగా చేయబడినవాడు. అందుకనే కిరీటం అనేది చాలా ప్రాముఖ్యం. మీ అందరికీ తెలుసు కదా, సౌలు చనిపోయినప్పుడు
సౌలు యొక్క రాజు మీద ఉన్న ఆ కిరీటాన్ని మరి ఒక వ్యక్తి, ఈ అమాలేకీయుడు తీసుకుని వచ్చి దావీదు దగ్గర తీసుకుని వచ్చాడు. అయ్యా, సౌలు చనిపోయాడు, అతని నెత్తి మీద ఉన్న కిరీటాన్ని నీకు తీసుకొచ్చాను, ఇదిగో ఆ కిరీటము నువ్వు ధరించాలి, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజు నువ్వే కాబట్టి ఆ కిరీటము నీదవుతుంది అని ఈ యొక్క సమూయేలుతో చెప్తాడనమాట. సమూయేలు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి 9, 10 వచనాలు కలిగి ఉన్నాయండి. అయితే ఆయన ఎక్కడి నుంచి అంటే, తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలిన వాడివైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. సౌలు చనిపోవగానే ఈ అమాలేకీయుడైన పనివాడు ఏం చేశాడు అంటే, రాజు తల మీద ఉన్న కిరీటాన్ని తీసుకొని, రాజు చేతులకున్న హస్తకంకణాలను తీసుకొని దావీదు దగ్గరికి తీసుకొచ్చాడనమాట. ఎందుకంటే ఆ కిరీటము మరి ఆ ఫిలిస్తీన్లకి చెందకూడదు, ఆ ఫిలిస్తీన్లకి వెళ్ళకూడదు. మీరు చూస్తే దావీదు కూడా మరణించక ముందు మరి అబషాలోము కానీ అదోనీ కానీ వీళ్ళ రాజు అవ్వాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ దావీదు తర్వాత వీళ్ళు రాజు అవ్వలేదు. సరే, రాజుగా ఎవరిని ప్రతిష్ఠించాలి, ఎవరిని రాజును చెయ్యాలి అని దావీదుని అడిగినప్పుడు దావీదు చెప్పాడనమాట, దేవుడు నాకు చెప్పాడు, మరి ఈ బెత్షెబా కడుపును పుట్టేవాడైన సొలొమోనుని నీ తర్వాత రాజుగా చేయమని నాకు దేవుడు చెప్పాడు. కాబట్టి నా వస్త్రములను, నా కిరీటాన్ని, నా గాడిద మీద ఎక్కించి అతను ఊరేగించి ఆ బలిపీఠం దగ్గర తీసుకుని వెళ్ళి అతను రాజుగా ప్రతిష్ఠించండి అని చెప్పాడు. ఒక రాజు తర్వాత మరొక రాజుని మరి అభిషేకించాలి అంటే, ప్రతిష్ఠించాలి అంటే అతనికి తల మీద ఉన్న కిరీటాన్ని తీసి ఆ అవ్వబోయే రాజుకి అతను తల మీద పెట్టాలి. ఈ కిరీటము అనేది అధికారాన్ని చూపించగలుగుతుంది, వారి ఘనతను చూపించగలుగుతుంది. ఇది అందరికీ ఉండదండి, ఇది అందరికీ రాదు. అందుకని పరలోక రాజ్యంలో చేరిన వారికి అందరికీ కిరీటాలు ఏమీ ఉండవు, అందరికీ కిరీటాలు ఇవ్వవు. కిరీటము అనేది ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే, వారు ఎంతగా దేవుని కొరకు శ్రమపరచబడ్డారో వారికి మాత్రమే కిరీటం ఇవ్వబడుతుంది. మనం ఎంతగా శ్రమ పడతామో అంత శ్రమలకు తగినట్లుగా వారికి కిరీటం అనేది దొరుకుతుందండి. అందరికీ కిరీటాలు దొరకవు. అందుకని ఇక్కడ చూపించాను కదా, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఈ జీవ కిరీటాన్ని పొందాలి అంటే నా వలె ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని ఎవరైతే కొనసాగించగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క జీవ కిరీటము దొరుకుతుంది. ఆ దర్శనానికి కానీ, ఆ యొక్క మరి ఆ దేవుడు అతను పిలిచిన పిలుపుకు కానీ ఎప్పుడూ కూడా అపోస్తలుడైన పౌలు దానికి మించి వెళ్ళలేదు. అందుకని నేటి దినాలలో వారి యొక్క సంఘ దర్శనము కానీ, లేక వారు ఏమైతే దేంట్లో అయితే నేర్చుకున్నారో అది దేవుని యొక్క వాక్యానుసారమైన దాంట్లో నిలిచి ఉండడం అనేది చాలా గొప్ప ధన్యత. నేటి దినాలలో సంఘ దర్శనము అనేది చాలామందికి లేరండి, ఆ దర్శనాన్ని వదిలేశారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం అంటాడు, అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను మాత్రం కాను, నేను విధేయుడను. ఎందుకంటే దేవుడు ఏదైతే నాకు ఆ దర్శనాన్ని చూపించాడో, ఆ సంఘ నియమాన్ని చూపించాడో, నేను నియమం ప్రకారంగా పోరాడేవాడినే కానీ నియమాన్ని మించి నేను వెళ్ళేవాడిని కాదు. ఆ దర్శనములో నేను ఉంటాను. అందుకనే అపోస్తలుడైన మరి ఈ 12 మంది శిష్యులు ఏదైతే యేసుప్రభువు తనకు చూపించాడో అదే నమూనా ప్రకారంగా వాళ్ళు నడిచారో, వాళ్ళ తర్వాత ఈ పౌలు కానీ, తర్వాత బర్నబా కానీ, తిమోతి కానీ, లేక ఈ తీతు కానీ అనేక మంది దేవుని సేవకుడికే పిలువబడిన దేవుని యొక్క సేవకులైన వారు
ఆ తర్వాత ఆ నియమములో వారు కొనసాగిన వారిగా ఉంటున్నారు. అందుకని ఈ రోజున దేవుడు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నియమము ప్రకారము పోరాడాలి. ప్రతిదానికి కూడా ఒక నియమము, ఒక నిబంధన అనేది ఒకటి ఉంది. ఆ నియమం ప్రకారంగా పోరాడుకుంటే ఈ కిరీటము దొరకదు. అందుకని అపొస్తలుడైన పౌలు నియమం ప్రకారం పోరాడాడట. తనకు దేవుడు ఏ దర్శనాన్ని అయితే ఇచ్చాడో ఆ దర్శనములో చివరి వరకు నిలబడగలిగాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ దర్శనానికి మించి లేక మీరి వెళ్ళలేదు, దాంట్లోనే కొనసాగాడు. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను 12 మంది అపోస్తుల కంటే లేశమైనను తక్కువ వాడిని కాను అంటాడు. అంటే నేను ఎన్నో కృపావరాలు కలిగిన వాడిని అయినప్పటికీ కూడా, నాకు ఎన్నో దర్శనాలు కలిగినప్పటికీ కూడా, ఈ 12 మంది అపోస్తుల్లో ఏమాత్రం నేను తక్కువ వాడిని కాకపోయినప్పటికీ కూడా ఆ దర్శనములో నేను విముడిపోయాను. అంటే ఆ దర్శనములోనే నేను కొనసాగుతున్నాను. దైవ నియమములో ఏదైతే దేవుడు పెట్టాడో ఆ నియమాన్ని మీరి వెళ్ళలేదు. అందుకనే అపొస్తలుడైన పౌలు ఆ పేతురు, యోహాను, లేకపోతే యాకోబు, లేకపోతే ఆ 12 మంది అపోస్తులు తర్వాత వీళ్ళు ఆ బాధ్యతను తీసుకున్నారు. అంతే తప్ప వాళ్ళకి మించి వారు వెళ్ళలేదు. కొన్నిసార్లు అపొస్తలుడైన పౌలు కూడా యెరూషలేములో ఉన్న అపోస్తుల దగ్గరికి వెళ్ళి కలిసి వారి సలహాలు తీసుకొని ఆయన వచ్చేవాడు. కారణం ఏంటి అంటే వారు దేవుని చేత అభిషేకించబడిన వారు, వాళ్ళు దేవుని చేత పంపబడిన వారు. నేను వాళ్ళ కింద ఉండవలసిందే, వారికి నేను లోబడి ఉండవలసిందే, అది నేర్చుకున్నాడు. కాబట్టి ఈ కిరీటము అనేది ఇది చాలా అరుదుగా కొద్దిమంది మాత్రమే ఈ కిరీటాన్ని పొందగలరు. అందుకనే ఈ మొదటి కిరీటం చూస్తే ఈ జీవ కిరీటము ఎవరైతే నిజంగా ఆ నియమములో, ఆ దర్శనములో ఉండగలుగుతున్నారో, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ దర్శనాన్ని, ఆ నియమాన్ని మీరకూడదు. దాంట్లోనే కొనసాగాల. ఎందుకు? ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని మీరు బయటికి వెళ్ళాము అంటే వీరు మన సంబంధులు కారు అంటున్నారు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. ఈ యేసుప్రభువారు ప్రేమించిన శిష్యుడైన అపోస్తుల్లో ఒకడైన ఈయన స్వయంగా ఆయన రాసిన మాటలివి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అనేక మంది, ఇది కడవరి గడియ, అనేక మంది క్రీస్తు విరోధులైన అబద్ధ బోధకులు బయలుదేరి వచ్చారు. వీరు వచ్చారు కాబట్టి అనేకుల్ని కలవరపరిచి మనలో నుండి వీరిని కొంతమందిని బయటికి తీసుకుపోతున్నారు. కాబట్టి వారు మన సంబంధులు అయితే ఎన్ని సమస్యలు వచ్చినా మనతోటే కలిసి ఉంటారు. వారు మన సంబంధులు కారు అనుకుంటే మనలో నుండి బయటికి వెళ్తారు. చూసారా? అందుకనే సంఘము అనేది ఒక కుటుంబము లాంటిది. సంఘం అంటే ఏంటంటే ఒక కుటుంబము, ఒక సంఘం అన్నమాట. అందుకనే సంఘం అంటే మన కుటుంబమే ఒక చిన్న సంఘం అన్నమాట. మన ఇంట్లో ఒక భర్త, భార్య, ఒక పిల్లలు, అంటే ఒక 2 పిల్లలు కానీ, పాప బాబు కానీ, లేకపోతే 2 బాబులు కానీ, 2 పాపలు కానీ, పిల్లలు ఉన్నారనుకోండి, వీరు నలుగురే సంఘం అన్నమాట. నీ ఇంట్లో సంఘం ఎవరు అంటే నీ నలుగురు. దేవుని యొక్క ప్రజలు అనేవారు ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడనమాట. నీ ఇల్లే చిన్న సంఘం అన్నమాట. నీ ఇల్లే చిన్న సంఘం.
ఈ సంఘాన్ని, ఈ కుటుంబము అనే ఈ వ్యవస్థలో చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా భార్య భర్తను వదలదు, భర్త భార్యను వదలదు. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఎడబాయకూడదు. ఒకవేళ భార్య భర్తను వదిలినా, భర్త భార్యను వదిలినా వీళ్ళు ఒకరికి ఒకరు సంబంధం లేనివారు. ఇంకా వారు వేరయ్యారు అంటే ఒకరికి ఒకరికి ఎటువంటి సంబంధము, ఇంకా బాంధవ్యము అనేది ఉండదన్నమాట. ఆ బాంధవ్య సంబంధం లేకుండా ఉండడానికి డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. నీకు నాకు ఇంక ఎటువంటి సంబంధము లేదు, నేను నీ దగ్గరికి రాను, నువ్వు నా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి మనం పూర్తిగా విడిపోతున్నాము అని వారు కోర్టు ద్వారా వారు బయటకు వచ్చేవారుగా ఉంటారు. ఎప్పుడైతే వారు విడిపోయారో ఈమె ఫలానా వారి భార్య అండి అని చెప్పరు. ఇంకా ఒకవేళ చెప్తే ఏమంటదామే విడిపోయిన తర్వాత? ఏం మీకు తెలియదా, నేను ఇంకా ఆయన భార్యని ఎలాగవుతాను, నేను ఆయన నుంచి విడిపోయాను కదా, కోర్టులోకి వెళ్ళాను, ఇన్ని నెలల్లో ఇన్ని సంవత్సరాలు నేను కోర్టులో వాదోపవాదన చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి నేను విడిపోయాను, ఇంకా నేను డైవర్స్ కూడా తీసుకున్నాను, ఆయన ఎవరో నేనెవరినో, ఇక నేను ఆయనకు భార్యని కాదు. ఒకవేళ ఈయన అనొచ్చు, ఈయన ఆయన చూసి పలానా ఆయన భర్త అని చెప్పడానికి ఇంక అధికారం లేదు, ఎందుకంటే ఆయన ఆమెను విడిచిపెట్టాడు కాబట్టి ఇంకా ఆయనతో సంబంధం లేదు ఆమెకి. ఈరోజు అంటున్నాడు, దేవుని సంఘములో, దేవుని దర్శనములో నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆ బోధకి, ఆ సంఘ దర్శనానికి ఇంక నీకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్కసారి నుంచి దాని నుంచి నువ్వు బయటకు పోయిన తర్వాత నువ్వు ఆ సంఘముతో కానీ, ఆ నిబంధనలతో కానీ నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. కానీ వీళ్ళు బయటికి వెళ్ళిన వారు ఏం చేస్తున్నారంటే మరలా అలాగే సంఘాన్ని కడుతున్నారు. వీరు చూసారా, అలాగే సంఘాన్ని కడుతున్నారు. అంటే వాళ్ళు దేని నుంచి అయితే బయటకు వచ్చారో అలాంటి దాన్ని నిర్మిస్తున్నారు. ఇది కూడా అలాంటి సంఘమే. ఈనాడు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి అలాంటి. కాబట్టి నేడు దినాలలో ఒక్కసారి దేవుని యొక్క దర్శనానికి లేక దేవుని యొక్క నియమానికి వారు బయటికి వెళ్ళారు అంటే అలాంటి వారిని మళ్ళా సంఘంలో చేర్చుకోవడం అనేది చాలా కష్టం. ఇంకా అందుకని అపోస్తల కార్యాల 13వ అధ్యాయంలో బర్నబాకును పౌలుకిని వీళ్ళిద్దరికీ వివాదము కలిగిందన్నమాట. చాలా వాదోపవాదన కలిగిన తర్వాత వీళ్ళిద్దరూ వేరైపోయారు. పౌలేమో సేలును తీసుకొని ఆయన వేరే చోటకి వెళ్ళిపోవాలనుకున్నాడు. బర్నబా ఏమో మార్కుని వెంట పెట్టుకొని ఆయన వేరే చోటకి వెళ్ళిపోవాలనుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకరు వేరైపోయారు. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేశాడు అంటే, బర్నబా ఎంతో నమ్మకమైన వాడు, మంచివాడు, పౌలుని కూడా బర్నబాయే అపోస్తుల దగ్గర తీసుకొచ్చిన వాడు అయినప్పటికీ కూడా దేవుడు బర్నబాను వదిలేశాడు. అపోస్తులైన పౌలు యొక్క పరిచర్యని లెక్కలో తీసుకున్నాడు. కారణం ఏంటి అంటే, అపోస్తులైన పౌలు యొక్క పరిచర్యను తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, బర్నబా కుటుంబ అంటే తన మేనల్లుడైన బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వెళ్దామని వాదోపవాదం చేశాడు. ఎందుకంటే నా చెల్లెలు కొడుకు ఏదో అప్పుడు తెలియక తప్పు చేశాడు, ఏదో తప్పు అయిపోయింది కాబట్టి మరలా వాడిని వెంట పెట్టుకుని వెళ్దాము అని బర్నబా అన్నప్పుడు పౌలు అన్నాడు, నీకు బంధుప్రీతి ఉంటే ఉండొచ్చు, నీ బంధువు అయితే కావచ్చు, కానీ దేవుని యొక్క పరిచర్యలో తప్పు చేసిన వాడిని మరలా అతను తప్పు తెలుసుకునేంత వరకు మనం పరిచర్యలో వాడుకోవడం అనేది మంచిది కాదు, అతడు వద్దు అని పౌలు వాదిస్తాడు. బర్నబా అంటాడు, లేదు మార్కునే తీసుకెళ్దాము అంటాడు. పౌలు అంటాడు వద్దు అంటాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పౌలు యొక్క పరిచర్యను మాత్రమే రాశాడే తప్ప బర్నబా యొక్క పరిచర్య ఇంకెక్కడా రాయబడలేదు. ఆయన చాలా సేవ చేశాడు. మార్కుని వెంట పెట్టుకొని ఎన్నో చోట్లకు తిరిగాడు, ఎన్నో సంఘాలు స్థాపించారు, ఎన్నో సంఘాలని వారు దర్శించారు. కానీ బర్నబా యొక్క సేవను మాత్రం దేవుడు లెక్కలోనికి తీసుకొని రాలేదు. కారణం ఏంటి అంటే, బర్నబా నియమాన్ని దాటాడు. దేవుని యొక్క దర్శనానికి అవిధేయత చూపించాడు. పౌలు దేవుని యొక్క దర్శనానికి విధేయుడై ఆ దర్శనములోనే కొనసాగడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి పౌలు యొక్క పరిచర్య మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు లెక్కించాడు. తర్వాత బర్నబా
మార్కు వీళ్ళు మరలా తప్పు తెలుసుకొని వారు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు, బర్నబా గురించి ఇంతకుముందు మీకు చెప్పాం కదా, లేక మార్కు గురించి ఇంతకుముందు మీకు చెప్పాం కదా, లేదు ఇప్పుడు మరలా మేము మీకు చెప్తున్నాము, వారు వస్తే మీరు చేర్చుకోండి, వారికి ఆతిథ్యం ఇవ్వండి, వారు మన సహోదరులే, మనతో కలిసే ఉన్నారు అని మరలా సంఘాలకి వారు తెలియచేశారు. వారు ఎప్పుడైతే తమ తప్పును తెలుసుకుని వారు వచ్చారో అప్పుడు మాత్రమే సంఘాలకి మరలా వారిని చేర్చుకోమని చెప్పారు. కానీ వారు దాని నిబంధనలు అంటే మీరినప్పుడు మాత్రం, ఆ దర్శనాన్ని ఆ నియమాన్ని మీరినప్పుడు మాత్రం వారిని సంఘములో చేర్చుకోవడానికి వారు ఇష్టపడలేదు. కాబట్టి దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క నియమము అనేవి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఆ దర్శనములో ఆ నియమములో ఉంటే మాత్రమే వారు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వారు వారి కిరీటాలని వారు పొందగలుగుతారు. అందరూ దానికి అర్హులు కారు. అందుకనే ఈ రోజున స్టెఫను మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే కిరీటము. ఈ కిరీటము కొరకు మనం పోరాటము చేయవలసిన వారు ఉంటున్నామండి. రెండవ మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదన్ను. సరే అని అంటున్నాడు. ఆయనేమో నీతి కిరీటము అన్నాడు, ఇక్కడేమో జీవ కిరీటము అంటున్నాడు. నీకు జీవ కిరీటము కావాలి అంటే నిజంగా దేవుని కొరకు శ్రమను అనుభవించడానికి ప్రయత్నించేయి. ఈ స్మరణ సంఘాన్ని చెప్తున్నాడు, స్మరణ 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా నువ్వు జీవించాలి. నువ్వు మరణం వరకు నమ్మకంగా కానీ జీవించావు అంటే నీకు నేను జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాను. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువా నీ యొక్క రక్తం చేత కడగబడిన నువ్వు నేను కూడా ఈ యొక్క కిరీటాల్ని, ఆ ఘనతను మనం పొందాలి అంటే నిజంగా మనం దేవుడు కొరకు ఎంత శ్రమ పడగలుగుతున్నాం, ఎలాంటి అవమానములు నిందలు గుండా మనం వెళ్తున్నాం, మనం ఎంతగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం. అందుకనే ఈరోజు దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి ఆ రక్షించిన దేవుని కొరకు మనం ఎంతగానో ప్రయాసపడవలసిన వారుగా ఉంటున్నామండి, శ్రమ పడవలసిన వారుగా ఉంటున్నాం, జీవించవలసిన వారుగా ఉంటున్నాం. ఎన్ని సమస్యలు ఎదురైనా మనం యేసు ప్రభువులో మాత్రమే నిలిచి ఉండాలి. ఆయన నుండి వేరవ్వడానికి ప్రయత్నం చేయకూడదు అంతము వరకు. అందుకన్నాడు అంతం వరకు మనం నిలిచి ఉండాలి. చివరి వరకు నిలిచి ఉండడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసపరచబడుతున్న దినాలు. మనం చాలా చివరి దినాల్లోకి వచ్చామండి. ఈ దినాల్లో ఎలాగున్నాయి అంటే మోసం చేసే రోజులు ఎక్కువ. ఈ దినాలన్నీ మోసం చేసే రోజులు అన్నమాట. ఎవరిని మోసం చేస్తున్నారు అంటే దేవుని ప్రజలే దేవుని ప్రజలను మోసం చేస్తున్నారు. లోకస్తులు ఒకప్పుడు ఎలాగుండేవారంటే లోకస్తులు అంటే అన్యజనులు దేవుని బిడ్డలను మోసం చేసేవారు అనుకునేవారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలే దేవుని బిడ్డలను మోసం చేసే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఎంత మోసకరమైన తప్పుడు బోధలు, ఎన్ని రకాలైన సులాభము కొరకు ఎన్ని రకాలుగా బోధనలు మార్చి ఈరోజు దేవుని యొక్క సంఘాల్లో దేవుని యొక్క ప్రజల మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఎన్ని సమస్యలు తీసుకొచ్చారో. అందుకనే ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వేదైతే కలిగి ఉన్నావో దేవుడు నిన్ను రక్షించిన దేవుడు, నిజంగా నీకు పాపక్షమాపణ కలిగించిన దేవుడు, చివరి వరకు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సరే, ఇక్కడ మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ అధ్యాయము 21 వచ్చినవండి. 21 వచ్చిన క్షమించండి 25 వచ్చినవండి. 25 2:25. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి.
నేను వచ్చేంతవరకు మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి. కారణం ఏంటి అంటే, మీరు ఏ రక్షణ అయితే పొందారో, ఏ నియమములైతే ఉన్నారో, ఏ సంఘ దర్శనంలో అయితే నిలబడి ఉన్నారో దాంట్లో చివరి వరకు నిలబడి ఉండాలా. అంత తేలిక కాదు, అంత తేలిక కాదు. ఎన్ని పోరాటాలు ఉంటాయో తెలుసా? ఎన్ని అవమానకరమైన పరిస్థితులు ఉంటాయో తెలుసా? ఎన్ని మోసపరిచే పరిస్థితులు ఉంటాయో తెలుసా? వీటన్నిటినీ మనం తట్టుకొని నిలబడగలిగితేనే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలుగుతామండి. అందుకని అంటారు, ఈరోజు ఒకప్పుడు బంగారం అంటే బంగారమే అనేవారు. బంగారం అంటే బంగారమే, ఇంక అందులో క్వాలిటీ, ఇంక అందులో ఏముంటుంది? ఈరోజు బంగారానికి చాలా రకాలుగా పేర్లు పెట్టారు. 24 క్యారెట్స్ అట, అంటే 24 గుణాలు కలిగిన లక్షణాలు కలిగిన బంగారం అంట. బంగారం అనేది అంటే 24 లక్షణాలు కలిగి ఉందట. ఈ క్యారెట్స్ అనేవి ఈ 24 గుణాలు కలిగిన ఈ బంగారము మీరు ఎప్పుడైనా ఎక్కడైనా, అంటే మీరు కొన్న బంగారాన్ని మరలా మీరు ఆ షాపుకి తీసుకెళ్ళి అమ్మేయాలనుకుంటే, ఆ రసీదు మీ దగ్గర ఉంటే, మీరు కొన్న రిసిప్ట్ కానీ మీ దగ్గర ఉంటే, ఆ బంగారం మరలా మీ దగ్గర నుంచి వాళ్ళు ఏ రేటుకి అయితే కొన్నారో రేటు తీసుకుంటారట. కారణం ఏంటి అంటే, మా షాపులోనే ఇంత గ్యారంటీ బంగారాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి ఇక మా బంగారానికి ఇంక మరలా మేము నికిలి పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర కొన్న బంగారానికి మేమే నికిలి పెట్టామనుకోండి, ఇది కాదా అవునని పరిశీలన చేసామనుకోండి, ఇక మా బంగారం మీద మాకే అనుమానం అన్నమాట. అందుకని ఒక షాపులో బంగారం కొన్నాము అంటే ఆ కాగితాన్ని మన దగ్గర పెట్టుకొని మరలా ఎప్పుడైనా బంగారం అమ్మవలసి వచ్చినప్పుడు ఆ బంగారం తీసుకెళ్తే వాళ్ళు ఒక్కసారి చూసి ఇది మన దగ్గర కొన్న బంగారమే, దీన్ని ఇంకా మనం చూడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం అమ్మిన బంగారం అదెలా కల్తీ అవుతుంది? మన దగ్గర కొనలేని బంగారం అనేది కల్తీ అవుతుంది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా అనేవారు ఈ గుణాలు కలిగిన వారండి. ఒక సంఘము, ఒక నియమము, ఒక నిబంధన కలిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ దర్శనములో, ఈ బోధలో నుంచి బయటికి వెళ్ళరు. వీళ్ళు బయటికి వెళ్ళరు. ఎన్ని పరిస్థితులు రాని వీళ్ళు మాత్రం దాటరు. ఈనాడు చాలామంది అడిగారు, అయ్యా మీ నర్సీపట్నంలోనే బక్సింగర్ ఫెలోషిప్లు ఎన్ని ఉన్నాయో తెలుసా అని అన్నారు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, అన్న అయ్యన్న కాలనీలో కూడా ఇంకొక ఆయన బక్సింగర్ ఫెలోషిప్ అట, ఆయన కూడా సంఘాన్ని పెట్టాడు. ఇంకొక ఆయన అన్నాడు, అన్న మన డిఎస్పి బంగ్లా ఎదుర్కొంటేనే ఇంకొకరు మన ఎబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళే ఒక అద్దెలు తీసుకుని అక్కడో మందిరం పెట్టారు. ఓరు బాబు, నర్సీపట్నంలోనే ఇప్పటికి ఎన్ని ఉన్నాయి అంటే 7-8 సంఘాలు ఉన్నాయి బక్సింగర్ ఫెలోషిప్ అనేవి. వీళ్ళు చెప్పుకునేది ఏంటి? బక్సింగర్ ఫెలోషిప్ అంటే ఈ ఎబ్రోన్ ఫెలోషిప్ అనేది 7-8 సంఘాలు ఉన్నాయి నర్సీపట్నంలో. మరి అన్నీ ఒకటే కదా, కానీ క్వాలిటీ లేదు. ఆనాడు బక్సింగర్ ఏ దర్శనంతో ఈ సంఘ దర్శనాన్ని తీసుకొచ్చాడు, ఈరోజు అది ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? మెయింటైన్ చేసేవారు కావాలా. అలాంటి నమూనాలో సంఘాలు గడేసి ఆరాధన, ఐఏసీయోను పాటలు, అలాగే కానుకలు పట్టడం, ఇవన్నీ చేస్తే అయిపోయిందా? కాదు. మరి ఏంటో తెలుసా? ఆ నిబంధనను దాటకూడదు. అంటే లోక సంబంధమైన వాటిని సంఘములోనికి తీసుకురాకూడదు. దేవుని సంఘం అనేది ప్రత్యేకించబడింది. దైవజనుడు బక్సింగ్ గారు సంఘం అంటే ఏంటో తెలుసా? అది ప్రత్యేకించబడినది, అది లోకముతో కలవదు. ఉదయకాల సమయంలో మేము బైబిల్ చదువుతున్నప్పుడు కుటుంబముగా దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు, మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనం అండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనం అండి. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు కనాను దేశములోనికి ప్రవేశించిన తర్వాత
మీ హృదయము మాయలలో చిక్కి. ఈ లోకము ఎన్ని రకాలైన మాయల్లో తీసుకెళ్ళిపోతుందో తెలుసా? ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి ఈరోజు చచ్చిపోయిన వాళ్ళకి మీటింగ్ ఎట్టడంలో తప్పే ఉంది, ఏం మన సహవాసులు పెట్టకూడదా, మన వాళ్ళు పెడతా లేదా, ఎంతమంది పెట్టలేదు, మీరెందుకు పెట్టరు అని అడిగారు. నేను అన్నాను, సార్ నిజమే మీరు చెప్పింది, నేను తప్పు కాదంటా లేదు. మన సహవాసములోనే చనిపోయిన తర్వాత చచ్చిపోయిన వారికి కూడా మీటింగ్లు పెడుతున్నారు, మరి దానికి మనమేమంటాం? సరే ఇప్పుడు మీరేంటి పెట్టాలి అని అంటున్నారు. సరే నేను అంటాను, దైవజనుడు భక్సింగ్ గారు చనిపోయారు కదా, 2000 సెప్టెంబర్ 17వ తారీఖున నిద్రించారు. మరి ప్రతి సంవత్సరం భక్సింగ్ గారి జ్ఞాపకార్థకుడికి ఎందుకు ఎడతలేదు? మరి ఇన్ని సంఘాలను స్థాపించిన వాడు ఆయన. ఈరోజు మనం అందరం అదే భక్సింగ్ గారి ఫెలోషిప్ అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఆయన చనిపోయిన తర్వాత కానీ ఆయన పేరు మీద ఎక్కడైనా ఏదైనా మీటింగ్ పెట్టారా? పెట్టలేదు కదా. మరి ఎందుకు పెట్టలేదు? ఆయనకి ఎవరు లేరా? ఆయనకి డబ్బు లేదా? ఆయనకి ఆస్తి లేదా? ఆయన తోటి సేవకులు లేరా? సరే, ఆయన సమకాలికులు అంటే ఆయనతో పాటు కలిసి పనిచేసిన దైవ సేవకులు చాలామంది మరణించారు. నేను ఆ సేవకులందరూ మరణాలు చూశాను. వాళ్ళ కొడుకులు ఉన్నారు. అంటే నేను చెప్పాను, మనకు బాగా పరిచయమైన ఆయన ఈ 5 జిల్లాల్లో మార్టిన్ గారు, ఆయన కూడా మరి 2003 నవంబర్లో ఆయన కూడా నిద్రించారు. మరి భక్సింగ్ గారి కంటే భార్య లేదు, పిల్లలు లేరు, కూతురు లేరు కాబట్టి ఎవరో చేయలేదు అంటున్నారు కదా. మరి మార్టిన్ గారికి పిల్లలు ఉన్నారు. మరి మార్టిన్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళైనా మార్టిన్ గారి పేరు మీద ఏదో ఒక మీటింగ్ పెట్టారా? లేదు. పోనీ ఆయన చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థకుడికి పెట్టారా? లేరు. పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళనే పెట్టాలి కదా. మరి వాళ్ళెందుకు పెట్టలేదు? అంటే మీ దగ్గరికి వస్తే ఒక న్యాయం, విశ్వాసుల దగ్గరికి వెళ్తే ఒక న్యాయమా? ఈరోజు భక్సింగ్ గారి ఫెలోషిప్ అంటున్నారు, ఏది వాళ్ళ నియమ నిబంధనలు ఎక్కడున్నాయో చెప్పమనండి. ఏది మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? అదే పాటలు పాడుతున్నారు, అలాగే ఆరాధన చేస్తున్నారు, అలాగే మందిరాలు కడుతున్నారు, అలాగే చేసే అన్నీ ఒకటే నమూనా. కానీ క్వాలిటీ లేదు. క్వాలిటీ లేదు. అర్థమైందా? దేవుడికి కావాల్సింది ఏంటంటే అందులో క్వాలిటీ కావాలా, లక్షణాలు కావాలా, గుణాలు కావాలా. నువ్వు అదే ప్యాటర్న్లో నేను భక్సింగ్ గారి ఫెలోషిప్ అని చెప్పుకుని పరలోకం వెళ్ళవు. యేసు ప్రభువారు చెప్పినట్లుగా జీవిస్తే పరలోకం వెళ్తావు. ఈరోజు నేను భక్సింగ్ గారి ఫెలోషిప్ అండి, ఇదే భక్సింగ్ గారి ఫెలోషిప్ అని చెప్పుకుంటే ఎవరు పరలోకం చేరం. అర్థమైందా? భక్సింగ్ గారే చెప్పారు, నేను ఎవరిని, నా పేరు చెప్పుకుంటే మీకు పరలోకంలో ప్రవేశమే లేదు. దేవుడు వాడుకుంటే వాడబడ్డ ఒక పనిముట్టు లాంటి వాడిని. మీరు నన్ను వెంబడించొద్దు, నన్ను చూడొద్దు, మీరు క్రీస్తుని చూడండి, యేసు ప్రభువారిని వెంబడించండి. నేనెవరిని? ఆయన ఎన్నిసార్లు ఆయన పుస్తకాల్లో ఎన్నిసార్లు రాశాడు, ఆయన నన్ను కాదు దేవుణ్ణే చూడండి అని. కానీ ఈరోజు ఏం చూస్తున్నారు తెలుసా? ఇది భక్సింగ్ గారి ఫెలోషిప్పేనా? భక్సింగ్ గారి ఫెలోషిప్ అంటే ఆ నమూనా ఉంటే చాలు, ఆ క్రమము, ఆ పద్ధతి, ఆ నియమ నిబంధనలు ఏం అక్కర్లేదు. ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసా? భక్సింగ్ గారి ఫెలోషిప్లో ఏది పెద్ద గుడి అయితే అక్కడ పోతారు అంతే. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన గుడి పెద్దది కావాలా. కారణం ఏంటో తెలుసా? మనకు రూపాయి ఖర్చు పెట్టే పని ఉండదు కదా. గుడి పెద్దది అనుకోండి, దానికి ఎంతో డబ్బు ఉంటుంది కదా, మనకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు ఇంకా. ఇదా? అందుకని అంటున్నాడు, ఆ లక్షణాలు కావాలా, ఆ గుణాలు కావాలా. యేసు ప్రభు యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే యేసు ప్రభు వారికి ఉన్న సుగుణములు, ఆ గుణాలు మనం కలిగి ఉంటేనే కానీ మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేం. ఎవరైతే అలాంటి సుగుణాలు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆ కిరీటము దక్కుతుందండి. ఆ కిరీటాలు ఎవరికి అనుగ్రహించబడతాయి అంటే ఇవందరికీ అనుగ్రహించబడవు. అందుకన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. ఆ నీతి కిరీటం ఎవరికి ఇస్తున్నాడు అంటే నియమం ప్రకారం పోరాడుకుంటూ వెళ్తేనే కానీ, విశ్వాసాన్ని కాపాడుకుంటేనే కానీ, అంతవరకు దేవుని యొక్క నియమములో దర్శనములో ఉంటేనే కానీ ఆ నీతి కిరీటం అనేది ఇవ్వబడదు.
రెండవ కిరీటం ఏంటంటే దేవుని కొరకు మరణం వరకు నమ్మకంగా నువ్వు బ్రతకాల. చచ్చేదాకా ఏ రక్షణ అయితే పొందేవో ఆ రక్షణను మనం మరణించేదాకా మనం కాపాడుకోవాలి. అందుకన్నాడు 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నువ్వు నమ్మకంగా జీవించుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇది రెండవ కిరీటము. సరే, మూడవ కిరీటాన్ని చూపించి నేను ముగిస్తాను. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక ఈయనంటాడు, ఈ మహిమా కిరీటాన్ని దేవుడు తన ప్రజలు, అంటే ఎవరైతే ఈ కిరీటాన్ని చూడండి 5వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఆయన అంటున్నాడు, ఇది మహిమా కిరీటం అన్నమాట. నీకు ఎంతో ఘనత, ఎంతో మహిమ కలుగుతుంది అన్నమాట. ఈ కిరీటము ఎవరు పొందుతారు అంటేనంట, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటం పొందుతారు. ఎవరు అంటే మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వారు. చూడండి 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. మాదిరికరమైన జీవితము. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నీవు నేను కూడా ఆ వాడబారిని యొక్క మహిమా కిరీటాన్ని పొందాలి అంటే మనం దేవుని కొరకు ఎంత మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఇది అందరికీ అనుగ్రహించబడదు. బహుకొద్ది మంది మాత్రమే. ఒక ఆయన చెప్పాడు, సార్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక బెస్ట్ అవార్డు నాకు వచ్చిందండి. నిజంగా ఆ అవార్డు తీసుకున్నప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. 50,000 మందిలో ఈ అవార్డుకి నన్ను ఒక్కడిని ఇచ్చారు. రాష్ట్రం అంతటిలో నాలాంటి తోటి ఉద్యోగస్తులు 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మందిలో నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేశారు ఆ ఘనత పొందడానికి, ఆ బెస్ట్ అవార్డు పొందడానికి. నాకు ఎంత గర్వంగా అనిపించిందో తెలుసండి. నిజంగా 50,000 మందిలో నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికీ లేనిది నాకు వచ్చిందంటే నాకెంత ఘనత. ఎందుకంటే నేనంత నమ్మకముగా నేను ఉద్యోగం చేశాను కాబట్టి అందరిలో నన్ను మాత్రమే ఎంచుకున్నారు. నా సర్వీస్ అంతట్లో ఎక్కడైనా నాకు ఏదైనా రిమార్క్ ఉందా లేదా అన్నీ చూశారు. నేను డ్యూటీ ఎలా చేస్తున్నానో చూశారు. ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఆ అవార్డు నాకు ఇచ్చారండి. ఇంకా నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజమే కదా. ఈ లోకములో ఇంతమంది మధ్య నీకు ఆ అవార్డు ఇస్తే నీకు అంత గొప్ప అని చెప్పుకుంటున్నావు. పరలోకములో భూమి, అంటే ఈ భూమి మీద మానవులు జన్మించిన నాటి నుంచి, ఆదాము దగ్గర నుంచి భూమి అంతమయ్యే వరకు ఎంతమంది అయితే మరణించారో అంతమంది వారి మధ్య దేవుడు నీకు ఆ ఘనతను కలగచేస్తే, ఆ మహిమనివ్వగలిగితే ఇంకెంత గొప్పవాడు అవుతావు చూడు. అంతమందిలో ఆ మహిమా కిరీటాన్ని దేవుడికి ఇచ్చాడు అంటే నువ్వెంత గొప్ప వ్యక్తివి. అందుకని అంటున్నాడు, స్తెఫను అనగా ఒక కిరీటము, యోగ్యుడు, ఒక ఘనతకు పాత్రుడు. నిజంగా ఆయన జీవించిన జీవితకాలము కూడా స్తెఫను అలాగే బ్రతికాడు. మరణము వరకు కూడా దేవుని కొరకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన వైదొలగలేదు. ఆఖరికి స్తెఫను చంపాలనుకున్నప్పటికీ కూడా, అతని మీద అబద్ధ సాక్ష్యాలు మోపినప్పటికీ కూడా
సభలో ఉన్న వారందరూ స్తెఫను ముఖం చూసినప్పుడు అన్నాడు, అతని ముఖం దేవదూత ముఖం వల్లే ప్రకాశించగలిగింది. ఆశ్చర్యపోయారు. అతడు అగుపరిచిన జ్ఞానమును కానీ, అతను మాట్లాడిన మాటలకు కానీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ అతను రాళ్లతో కొట్టి చంపేశారు. కారణం ఏంటంటే, ఒక మంచివాడు, దేవుని కొరకు నిజంగా పనిచేసేవాడు, అలాంటి వాడిని లోకం, సమాజము కొట్టి చంపేసిందండి. కొట్టి చంపేసింది. చంపేసిన వాళ్ళు ఎవరో దేవునికి వ్యతిరేకుల కొరకు కాదు, యూదులే, ఆ మత ప్రవిష్టులే, దేవుణ్ణి ఎరిగిన వారే కొట్టి చంపేశారు. కానీ స్తెఫను ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. ఆయన చనిపోతున్నప్పుడు చెప్పాడు, నేను చూశాను దేవుడు సింహాసనం మీద ఆకాశం తెరవబడినట్టు, ఆ దేవుడు యేసుప్రభువారి తండ్రి యొక్క కుడిపార్శ్వం నిలబడినట్టు నేను చూస్తున్నాను అని చెప్పాడు ఆయన. సరే, ఎంత దర్శనాన్ని ఎంత చూశాడు ఆయన. అందుకనే అతని జీవితంలో నిజంగా ఒక కిరీటము వలె దేవుని కొరకు ఘనతకు పాత్ర, ఘనత నిమిత్తమైన వాడబడిన పాత్రగా దేవుని కొరకు తన సాక్షిగా జీవించగలిగాడు. ఈ 7 యొక్క పేర్లలో మొదటి పేరు స్తెఫను, అనగా కిరీటము. ఆ కిరీటానికి అర్హుడు కావాలి అంటే ఎలాగ మనం శ్రమ పడాలి? అందుకన్నాడు, నియమములో ఉండాలి, దర్శనములో నిలిచి ఉండాలి, అప్పుడే నీతి కిరీటాన్ని పొందగలుగుతావు. మరణం వరకు నమ్మకంగా నువ్వు కలిగి ఉన్న రక్షణను, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నువ్వు జీవ కిరీటాన్ని పొందుతావు. నువ్వు మందక మాదిరికరమైన జీవితాన్ని జీవించగలిగితే వాడబారని మహిమా కిరీటాన్ని పొందుతావు. అది ఎప్పుడు ఎవ్వరూ వాడని కిరీటం అంట. ఆ మహిమా కిరీటాన్ని దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఎవరైతే ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళి దేవుని కొరకు నిజంగా జీవించగలుగుతారో, నిలబడగలుగుతారో, అలాంటి వారందరికీ దేవుడు అలాంటి కిరీటాలని మనందరి కొరకు సిద్ధపరిచాడు ఆయన. అది ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే యేసు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించి ఆయన కొరకు ఎవరైతే ఈ లోకంలో ఎక్కువ శ్రమ పడుతున్నారో వాళ్ళందరికీ ఆ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరైతే అలాంటి శ్రమలు గుండా, కష్టాల గుండా, ఇబ్బందులు గుండా దేవుని కొరకు మరణం వరకు నమ్మకంగా జీవించగలుగుతారో వాళ్ళందరికీ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. అలాగే ఆ ఘనతను పొందడానికి నీవు నేను కూడా అటువంటి అర్హతలోనికి, యోగ్యతలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మరి ఆది అపోస్తులు మాది తండ్రి, మేము వాక్యము బోధించట ఎందును, ప్రార్థించట ఎందును మేము నిలకడగా ఉంటాము. ఆహారం పంచిపెట్టే బాధ్యత మాది కాదు. అందులో 7గురిని మరి తీసుకొని రమ్మన్నప్పుడు ఆ 7గురిని వారి మధ్యకు తీసుకొచ్చారు. అందులో స్తెఫను మొదటివాడు. ప్రభువా, ఈ స్తెఫను అనగా కిరీటము అనే దాన్ని జ్ఞాపకం చేశారు. ఓ ఘనత నిమిత్తము వాడబడ్డానికి ఒక అర్హమైన వాడిగా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా అతన్ని మీరు ప్రతిష్ఠించారని మాకు జ్ఞాపకం చేశారు. నిజం తండ్రి, కిరీటము అనేది వారి ఘనతకు సాదృశ్యముగా ఉండగలుగుతుంది. ప్రభువా, మేము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ రాజ్యంలోనికి మేము వచ్చినప్పుడు అలాంటి కిరీటాలని నువ్వు మా కొరకు సిద్ధపరుస్తున్నావని జ్ఞాపకం చేశారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని. అపోస్తలుడైన పేతురు చెప్తున్నారు, వాడబారని మహిమా కిరీటం ఉంచబడింది అంటున్నారు. ప్రభువా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మరణ సంఘంతో చెప్తున్నప్పుడు జీవ కిరీటం ఇవ్వబడింది అని చెప్పబడుతున్నారు. ప్రభువా, ఒక్కొక్క వారికి ఒక్కొక్క లాంటి కిరీటాన్ని వారి యొక్క ఘనత నిమిత్తమే వారి కొరకే సిద్ధపరిచిన కిరీటాలు పొందడానికి ఇంతకు ముందే నీ ప్రజలు నిద్రించి అలాంటి శ్రమ పడిన వారు ఆ కిరీటాలు పొందడానికి యోగ్యులుగా చేయబడ్డారు. మేము కూడా అటువంటి యోగ్యతలోనికి రావడం కొరకే ఆ నియమాన్ని
ఆ దర్శనానికి మేము అవిధేయములు కాకుండా మరణం వరకు నమ్మకంగా నీలో జీవించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఎలాంటి ఆటంకకరమైన పరిస్థితులు, ఎలాంటి విభజన సంబంధమైన పరిస్థితులు, ఎంత పోరాటంతో కూడిన పరిస్థితులు మాకు కలిగినప్పటికీ ఈ లోకములో మరణం వరకు నీ కొరకు నిలిచి ఉండేవారుగా, మరణం వరకు నీ కొరకు సాక్షిగా జీవించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయమని మీ దయగల సన్నిధిలో మీ యొక్క హస్తానికి అప్పగించుకుంటున్నాను. విత్తబడిన వాక్యాన్ని నాలోనూ మాలోనూ నీరికటి ఫలింపు చేయండి. నీ వాక్యానికి అవిధేయత చూపకున్నట్లుగా, నీ వాక్యానికి విధేయులమై అలా నడుచుకునేటట్లుగా సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా కనికరించండి. దేవా, పేరు పేరున వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. సోదరు ప్రిస్కిలా సిస్టర్ గారిని కనికరించండి. దేవా, శుక్రవారం తన ప్రయాణమే వెళ్ళవలసి ఉంటుండగా తండ్రి మంచిర్యాల క్షేమముగా స్థలాన్ని చేరగలుగుట్లో ప్రభా, తన యొక్క పని నిమిత్తము ఆ ట్రైనింగ్ అంతా ముగించుకొని మరలా తిరిగి వచ్చే ప్రయాణం అంతట్లో తోడుగుండి క్షేమముగా ఇంటికి చేరేంత వరకు తన రాకపోకల్లో మీ కాపుదల, మీ భద్రతను అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని భద్రపరచండి. కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. అలాగే తండ్రి సోదరి అరుణ సిస్టర్ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరికి ఉద్యోగ బాధ్యతల్లోనూ బిడ్డల చదువుల్లో తోడుగుండండి. సహోదరుని కూడా బలపరచండి. అలాగే తండ్రి మరి సోదరి రూతి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచండి. వారు డ్యూటీల్లో తోడుగుండండి. మిరియాము దేవా మరి పూర్తి సెమిస్టర్ రాయడానికి వెళ్తుంటుండగా బిడ్డకి సహాయం దయచేయండి. కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. అలాగే తండ్రి సోదరి ఈశ్వర సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఆరోగ్యాన్ని భద్రపరచండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచండి, కాపాడండి. వారి బిడ్డల్ని, వారి భర్తను కూడా రక్షించండి. అలాగే తండ్రి మీద అవసరాలు శాంతమ్మ గారిని కూడా కనికరించండి. వృద్ధాప్య బలహీనతపై గాయపడిన స్థానం ఉంచండి, తోడుగుండండి. మోహన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన భవిష్యత్ చదువు కొరకే సహాయం దయచేయండి. అలాగే తండ్రి నేను, నా కుటుంబం కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. అంతేకాదు ప్రభా, ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మీ దాసుడు డేవిడ్ మార్టిన్ గారిని, అలాగే జోనతన్ మార్టిన్ గారిని, అలాగే అన్న పీట్రనను, అలాగే సోదరి పద్మ గారిని, అలాగే సోదరి దేవా అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ బ్రదర్ని, సువన్ రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, ఇంకా ప్రభా బలహీనంగా ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఇలా ప్రభా ఇంకా ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో ఉండి మా ప్రార్థనా సహాయం కోరుతున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. పేరు పేరున కనికరించండి. అలాగే సత్యవతి సిస్టర్ గారికి కూడా కనికరించండి. మీ గాయపడిన స్థానం నుంచి స్వస్థతను అనుగ్రహించండి. ఇలాగ తండ్రి ఇంకను మా ప్రార్థనా సహాయం కోరుతున్న నీ బిడ్డలైన వారిని అందరినీ మీరు కాపాడండి. దేవ, తిరిగి నీ ప్రజలు వారి వారి గృహాలకు వెళ్ళని ఉంటుండగా క్షేమముగా వారి కుటుంబం చేరేంత వరకు, ఇల్లు చేరేంత వరకు మార్గ మధ్యలో తోడుగుండి కాపాడమని మీ చేతులకు అప్పగిస్తూ మరలా కలుసుకునేంత వరకు మీరే సహాయం దయచేసి మమ్మల్ని కాపాడమని యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్